వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం లీనియర్ అండ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్ ఎల్డిఐసి ఆర్ ఎల్డిఐసిఏ సెకండ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ R22 రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. అయితే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక మా వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదున్నా కానివ్వండి కామెంట్లో మెన్షన్ చేయండి. మా క్వశ్చన్స్ పైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. అయితే మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కవర్డ్ ఫ్రమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ నుంచి ఎక్కువ కవర్ అవుతాయి. మీకు ఈ 5 యూనిట్స్ సంబంధించిన ఎల్డిఐసి సబ్జెక్ట్లో 80% ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఈ 3 యూనిట్స్లోంచి ఎక్కువ వస్తాయి. మీరు 4th యూనిట్ కలుపుకుంటే 90%, 5th యూనిట్ లైట్, దాంట్లో జస్ట్ ఒక 5 to 6% మాత్రమే క్వశ్చన్సే వస్తాయి. బట్ అట్లాంటి చదవడానికి లేదు అని చెప్పట్లేదు. ఇక్కడ మేము ఇస్తున్న అన్ని క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే లాంగ్ వైజ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ లాగా ఇస్తున్నాం. ఎల్డిఎస్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇంపార్టెంటే ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో మీకు సిలబస్ చూస్తే R22 రెగ్యులేషన్ సంబంధించిన JNTH సిలబస్ చూస్తే చిన్నగా కనిపిస్తుంది. బట్ క్వశ్చన్స్ మాత్రం ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్సే ఉన్నాయి. ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లోంచి ఫస్ట్ యూనిట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లోంచి ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు. అండ్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మాకు జస్ట్ పాస్ కోసం కావాలని కొంతమంది అడుగుతున్నారు. మీరు పాస్ కోసమైనా స్కోరింగ్ కోసమైనా ఈ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి కవర్ అవుతూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు చాలా మట్టుకు. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీరు చూసినట్టు ఏ పేపర్ చూసినా కానీ మనం చెప్పిన యూనిట్లోంచి అడుగుతున్నాడు. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రిడిక్టర్స్, యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫ్యాకల్టీ ఫ్రమ్ JNTU ఫ్యాకల్టీ. దట్స్ మేము JNTU ఫ్యాకల్టీ కానీ చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది మా ఓన్కి సంబంధించినటువంటి వీడియోస్. మా వీడియోస్ ఇవి, మా ఛానల్స్ ఇవి, అంతేకాని JNTUకి దీనికి ఏం సంబంధం కూడా ఉండదు. బట్ మేము సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ కాబట్టి మాకు తెలుసు ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి అన్నీ తెలుస్తాయి కాబట్టి మేము చెప్పగలుగుతాం. అంతే మట్టుకు మాత్రం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, అంతేకాని జాక్పాట్ లాగా చెప్పిన క్వశ్చన్స్ మాత్రం కాదు. ఓకే, ఇక ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ చూస్తే explain in detail all the DC and AC characteristics of an ideal op-amp with relevant expressions. And next, list and explain the ideal characteristics of an operational amplifier. And ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్స్. విత్ ఎ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ది ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఎన్ ఆపరేషనల్ ఆంప్లిఫైర్ అలాంగ్ విత్ ఇట్స్ ఫీచర్స్. And explain the working of non-inverting amplifier and derive the equations of its gain. Derive the voltage gain for inverting and non-inverting op-amp. మీరు ఈ ఫస్ట్ యూనిట్లో మెయిన్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అన్నీ కూడా ఇచ్చాము, మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం రిపీట్ అయిన క్వశ్చన్సే. ఇవి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రిపీట్ అయిన క్వశ్చన్సే, మళ్ళీ అడగడానికి ఎక్కువ చాయిస్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆంప్లిఫైర్ విత్ సూటబుల్ డయాగ్రామ్. డిజైన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆంప్లిఫైర్ యూజింగ్ 3 op-amps అండ్ డిరైవ్ ఇట్స్ గెయిన్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రేపు ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ చాయిస్ ఉంది ఈ క్వశ్చన్ కూడా. అండ్ ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ వీడియో చివరిలో కూడా మీకు మేము అందిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ చదవాలా అన్నట్టు వాళ్ళ కోసం జస్ట్ ఇవి చదివితే సరిపోతాయి అని చెప్పడానికి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మేము లాస్ట్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5 యూనిట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ఫోటో తీసుకోవచ్చు. ఇక 9th క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ప్రాక్టికల్ అండ్ ఐడియల్ డిఫరెన్షియేటర్. ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ op-amp యాజ్ అన్ ఇంటిగ్రేటర్. సో ఈ 10 క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి ఫోటో తీసుకోండి. op-amp సంబంధించిన క్వశ్చన్ ఒకసారి ఆపరేషనల్, ప్రాక్టికల్, ఐడియల్ డిఫరెన్స్ ఇవి ఒకసారి చూడండి. వర్కింగ్ ఆఫ్
సో ఇవి అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది కూడా వదలడానికి లేదు. మీకు స్కోర్ కావాలనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి లుక్ వేయండి. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే హౌ ఒపామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కంపారేటర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. మీరు కంపారేటర్ గురించి చదివితే ఈ క్వశ్చన్ కవర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్. స్మిత్ ట్రిగ్గర్ సంబంధించిన వర్కింగ్ ప్రిన్సిపల్ ఏది ఉందో, సర్క్యూట్ డయాగ్రామ్ ఏముందో అది ఒకసారి చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ డిస్క్రైబ్ ది ఫ్యూచర్స్ ఆఫ్ 7 to 3 రెగ్యులేటర్. మీ వోల్టేజ్ రెగ్యులేటర్ సంబంధించిన క్వశ్చన్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్వర్టింగ్ సంబంధించిన క్వశ్చన్, స్మిత్ ట్రిగ్గర్ కంపారేటర్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం అస్సలు వదలకండి. ఓకేనా. అండ్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ IC 723 వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా చదువుకోండి. ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని చిన్న చిన్న క్వశ్చన్ లాగా కనిపించవచ్చు. మీరు లాంగ్ కవర్ చేయగలిగితే షార్ట్ ఈజీగా రాయగలుగుతారు. లిస్ట్ అవుట్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒపామ్ అండ్ డ్రా ది ఒపామ్ బ్లాక్ డయాగ్రామ్. ఒపామ్ మర్చిపోకండి, ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్లో కూడా ఉంటుంది, చదవండి. అండ్ కంపేర్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ఒపామ్ క్యారెక్టరిస్టిక్స్, డిఫైన్ CMRR and define slew rate, what is comparator, what is Smith trigger, what is instrumentation amplifier. ఇది ఒకసారి చూడండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఆంప్లిఫైర్ అంటే ఏంటి, CMRR అంటే ఏంటి ఒకసారి చూడండి. అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ 741 ఒపామ్. 741 ఒపామ్కి సంబంధించిన అన్నీ కూడా చదువుకొని పెట్టుకోండి. ఇది ఎవ్రీ టైమ్ మీకు ల్యాబ్లో కూడా ఈ ఒపామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఉంటాయి. సో మీకు ల్యాబ్కు మీకు ఐడియా ఉంటే మీకు ఈ క్వశ్చన్స్ చదవడం చాలా ఈజీ యాక్చువల్లీ. ఓకే. అండ్ వాట్ ఈజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఇవి ఫస్ట్ యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇక సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే డిజైన్ ఏ ఫస్ట్ ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ ఫర్ హై కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ డిజైన్ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ విత్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 kHz ఇచ్చే అక్కడ. డిజైన్ అండ్ బాండ్ పాస్ ఫిల్టర్ ఫర్ గివెన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన క్వశ్చన్స్, హై పాస్ లో పాస్ యాక్టివ్కి సంబంధించిన క్వశ్చన్స్ మర్చిపోకండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ triangular wave generator and derive the frequency of oscillation. Explain how generator generates sawtooth wave form. This important question. And explain the operation of monostable multivibrator 555 time. Monostable, astable, bistable, these 3 questions matram aslu odakandi. And next explain the astable operations of IC 555 with necessary waveform. Derive expression for the duty cycle of astable. సో ఈ 3 మల్టీ వైబ్రేటర్స్ ఏవైతే ఉన్నాయో, అస్టేబుల్, మోనోస్టేబుల్ అండ్ బైస్టేబుల్, ఖచ్చితంగా మీకు దీంట్లోంచి ఒక క్వశ్చన్ రావడానికి చాయిస్ ఉంది. ఖచ్చితంగా వీటికి సంబంధించిన అన్ని రకాల క్వశ్చన్స్ మీరు కాన్సన్ట్రేషన్ డయాగ్రామ్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ఏముంటాయి అది ఎక్స్ప్లెనేషన్, డెరివేషన్స్ ఏది ఉంటాయి అది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ డిజైన్ మోనోస్టేబుల్ మల్టీవేటర్ యూజింగ్ యూజింగ్ 555 టైమర్ టు ప్రొడ్యూస్ పల్స్ విడ్త్ ఆఫ్ 100 ms. అండ్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ PLL. అండ్ ఈ మోనోస్టేబుల్స్తో పాటు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ PLL సంబంధించిన క్వశ్చన్స్, ఇది ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ PLL సంబంధించిన క్వశ్చన్ కూడా చూసుకోండి. అండ్ డిస్క్రైబ్ ది PLL ఈజ్ యూజ్డ్ యాజ్ FM డిమాడ్యులేటర్. ఈ FM డిమాడ్యులేటర్ అనేది మీకు ల్యాబ్లో కూడా కనిపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. PLL యూజ్డ్ యాజ్ FM, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ సెకండ్ యూనిట్లో మీరు కాన్సన్ట్రేషన్ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అస్టేబుల్, మోనోస్టేబుల్, బైస్టేబుల్తో పాటు PLLకి సంబంధించిన క్వశ్చన్స్. ఈ వీటిపైన యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటి, 4 టాపిక్స్ పైన మీకు ఖచ్చితంగా సెకండ్ యూనిట్ మీకు మంచి స్కోర్ని ఇస్తుంది. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ఆల్ పాస్ ఫిల్టర్, అడ్వాంటేజెస్ ఆఫ్ యాక్టివ్ ఫిల్టర్స్, ఫ్యూచర్స్ ఆఫ్ 555 టైమర్, అప్లికేషన్స్ ఆఫ్ 555 టైమర్, డిఫైన్ క్యాప్చర్ రేంజ్ అండ్ లాక్ రేంజ్ ఇన్ PLL, draw block diagram of PLL, what is VCO, applications of PLL. These are the second unit సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక థర్డ్ యూనిట్ క్వశ్చన్ చూస్తే అన్నీ ఒక దగ్గర కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ R2R లాడర్ టైప్ DTA కన్వర్టర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వెయిటెడ్ రెసిస్టర్ DAC DTA కన్వర్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్స్ ఆఫ్ R2R. మీరు R2R సంబంధించిన అన్ని క్వశ్చన్స్ చూడండి, టైప్స్ చూడండి, D2A కన్వర్టర్స్ చూడండి, అన్నీ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్స్ ఆఫ్ కౌంటర్ టైప్ A2D కన్వర్ట్. ఇందులో D2A, A2D ఇవే కన్వర్టర్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి ఫోటో తీసుకోండి. వీటికి సంబంధించిన అన్ని కూడా చూడండి. వర్కింగ్ ప్లస్ డ్యూయల్ స్కోప్ ADC, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది కూడా మిస్ చేయకండి. ఇక థర్డ్ యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ కొంచెం చూస్తే వాట్ ఈస్ DAC, ADC and define resolution, the define linearity, types of ADC,
difference between A to D and D to A converter, which is the fastest ADC, what is quantization error, ఈ క్వశ్చన్స్. ఇక 4th యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే డిజైన్ ఏ 4 to 16 decoder using 274 into 138 ICs. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి, డీకోడర్కి సంబంధించిన క్వశ్చన్. అంటే డీకోడర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా. వాట్ ఈస్ డీకోడర్? కన్స్ట్రక్ట్ 3 to 8 డీకోడర్ యూజింగ్. డీకోడర్కి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్ ఏది ఉన్నా కానీ నేర్చుకొని పెట్టుకోండి. ఎట్లా డిజైన్ చేయాలి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. అయితే వాడి క్వశ్చన్స్ మీరు 3 to 8 ఇచ్చినా, 8 to 3 ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ మీరు సింపుల్గా డ్రా చేసేటట్టు ఉండాలి. ఎప్పుడు కూడా బట్టి పట్టకండి, జస్ట్ అది ఎట్లా డిజైన్ చేస్తున్నామని ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టం ఏం ఉందో డీకోడర్. ట్రూత్ టేబుల్ కూడా వెరీ ఈజీ. ఓకేనా? వాట్ ఈజ్ ఎన్కోడర్? ఇందులో డీకోడర్ ఎన్కోడరే కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ డిజైన్ ఏ ప్యారిటీ ఎన్కోడర్ సర్క్యూట్, ఎన్కోడర్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ ప్యారిటీ ఎన్కోడర్ ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ డిజైన్ 4-bit బైనరీ ప్యారలల్ యాడర్, సబ్స్ట్రాక్టర్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఇది మీకు ల్యాబ్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ బైనరీ ప్యారలల్ యాడర్. డిజైన్ 6 to 1 మల్టీప్లెక్సర్ యూజింగ్. ఇక్కడ డీకోడర్ ఎన్కోడర్ ఇచ్చినట్టే మళ్ళీ మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్ కూడా ఉంటుంది. సో చూడండి, ఇంప్లిమెంట్ బూలియన్ ఫంక్షన్ యూజింగ్ మల్టీప్లెక్సర్. అయితే బూలియన్ ఫంక్షన్స్ మీకు యాక్చువల్లీ డిఎల్డీలా ఉంటుంది. బూలియన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయాలి అని చెప్పేసి మేబీ అది మీకు గుర్తుంటే బాగుంటుంది. లేదంటే ఒకసారి చూసుకోండి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి బై యూజింగ్ మల్టీప్లెక్సర్. అది అవసరం లేదు, బట్ ఒకసారి జస్ట్ చూసుకోండి, మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్ మాత్రం వదలకండి. డయాగ్రామ్స్ చూడండి, ఖచ్చితంగా దాని ట్రూత్ టేబుల్తో సహా నేర్చుకోండి. ఒక్కసారి మీకు ఒక చిన్న కిట్కి అర్థమైతే, టిప్స్ అర్థమైతే ఈజీగా మీరు డ్రా చేయగలుగుతారు, ఈజీగా దాని గురించి రాయగలుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ మల్టీప్లెక్సర్, అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్, డిఫరెన్స్ బిట్వీన్ డీకోడర్ అండ్ డిమల్టీప్లెక్సర్. డీకోడర్కి డిమల్టీప్లెక్సర్ డిఫరెన్స్ ఏంటి, ఎన్కోడర్కి మల్టీప్లెక్సర్కి డిఫరెన్స్ ఏంటి చూసుకోండి. అండ్ వాట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్, వాట్ ఆర్ కోడ్ కన్వర్టర్స్, లాజిక్ లెవెల్స్ ఆఫ్ CMOS అండ్ TLL. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ లాజిక్ లెవెల్ CMOS TLL గురించి ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. అండ్ వాట్ ఈజ్ ఫ్యాన్ అవుట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు వచ్చేయడానికి చాయిస్ ఉంది, ఈ క్వశ్చన్ ఈ ప్లస్ ఈ క్వశ్చన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి చాయిస్ ఉంది, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ 5th యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ డీటెయిల్. ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవి కూడా మిస్ చేయకండి, ఎందుకంటే ఇవే ఇక్కడ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ డిజైన్ మోడ్ 6 సింక్రోనస్ కౌంటర్ యూజింగ్ JK ఫ్లిప్ ఫ్లాప్. ఇట్లాంటి క్వశ్చన్స్ అస్సలు వదలకండి. JK ఫ్లిప్ ఫ్లాప్ ఎట్లా డిజైన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మోడ్ 6 సింక్రోనస్. ఇక్కడ సింక్రోనస్, అసింక్రోనస్ రెండు ఉంటాయి కదా, వాటి గురించి డీటెయిల్గా నేర్చుకోండి. ఎట్లా చేస్తారు ఏంటి, డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ డిజైన్ మోడ్ 10 కౌంటర్ యూజింగ్ JK ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్స్ ఏమాత్రం JK ఫ్లిప్ ఫ్లాప్, SR, T ఫ్లిప్ ఫ్లాప్, D ఫ్లిప్ ఫ్లాప్, ఏవి కూడా వదలకండి, నేర్చుకొని వెళ్ళండి. డిజైన్ 3-bit synchronous up counter using JK flip flop. Design a 4-bit synchronous counter. Draw and explain the working of shift right resistor. This is very simple question, but every time I question lo idu kuda kanipisthadi. And explain 4-bit bidirectional shift resistor with parallel load. And explain the architecture and operations of RAM. Explain the ROM types of ROM and its types. Okay na? So ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 5th యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ఫ్లిప్ ఫ్లాప్, డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ సింక్రోనస్, వాట్ ఈస్ కౌంటర్, అప్లికేషన్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్, టైప్స్ ఆఫ్ రోమ్, డిఫరెన్స్ బిట్వీన్ SRAM అండ్ DRAM, వాట్ ఈస్ రేస్ అరౌండ్ కండిషన్. రేపు వచ్చే క్వశ్చన్లో ఇది ఉండొచ్చు. రేస్ అరౌండ్ కండిషన్ అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి అడగకపోవచ్చు, కానీ రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటి అడుగుతారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ కండిషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఏ యూనిట్ అయినా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఏం అడిగితే అడగవచ్చు, సింపుల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ షిఫ్ట్ రిజిస్టర్స్ అనొచ్చు, లేదంటే నిత్య షిఫ్ట్ చేయమని చెప్పి కూడా అడగవచ్చు. అయితే ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ యూనిట్లో మీకు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ఇందులోంచి వస్తాయి. మీకు ఎవరికైనా జస్ట్ పాస్ కోసం కావాలనుకుంటే ఈ క్వశ్చన్ చదవండి, లేదంటే ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూడండి. ఆ సంబంధించిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. స్కోర్ కావాలనుకుంటే, లేదు జస్ట్ పాస్ అయితే చేయాలనుకుంటే వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ చెప్పాను కదా, వెరీ బిగ్ యూనిట్ కాబట్టి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి కూడా తీసి పాడేయడానికి లేదు. ఓకే. అండ్ ఫస్ట్ యూనిట్లో మీరు ఫస్ట్ నుంచి కనుక ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా విన్నట్లయితే మీకు అర్థమైపోతుంది ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని. కాబట్టి చూడండి, వోల్టేజ్ రెగ్యులేటర్, అక్కడ ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి, బట్
చూడండి ఏది ఇంపార్టెంట్ కాదా అనేసి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్, వేవ్ జనరేటర్ యూజింగ్ ఒపామ్, ఐసీసీ, మోనోస్టేబుల్, స్టేబుల్ మోనోస్టేబుల్, బ్లాక్ డయాగ్రామ్స్, ఎక్స్ప్లెయిన్ పిఎల్ఎల్, ఈ క్వశ్చన్స్ ఒకసారి ఫోటో తీసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ క్వశ్చన్స్ చూస్తే R2R ladder, DAC, explain weight resistor, DAC, ADC with black diagram, parallel comparator ADC, dual slope ADC, ఈ క్వశ్చన్స్ థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇక ఫోర్త్ యూనిట్ క్వశ్చన్స్ చూస్తున్నట్లయితే డిజైన్ 4 to 16 decoder using 74328 decoder using logic gates, design octal binary encoder, parity encoder using IC, design binary parallel ladder subtractor, ఈ క్వశ్చన్స్ ఫోర్త్ యూనిట్. ఇక ఫిఫ్త్ యూనిట్ సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవంటే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్, మోడ్ 6 సింక్రోనస్, ఇందాక జేకే ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పాం కదా అది, అండ్ డిజైన్ 3 bit సింక్రోనస్ అప్ కౌంటర్, ఎక్స్ప్లెయిన్ షిఫ్ట్ రిజిస్టర్, పిపో, సైవో, బైడైరెక్షనల్, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. మీకు ఇవే కాకుండా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఏది ఉన్నా కానీ మీకు అంటే ఉంటే చెప్పండి. లేదు మాకు సప్లీస్కి సంబంధించిన పేపర్స్ ఏమైనా రెడీ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, మీకు ఏడీసీ సబ్జెక్ట్ కావచ్చు, ఇంకా ప్రీవియస్ పేపర్స్ మీకు ఎలా అనిపించినాయి, మేము ఇచ్చిన క్వశ్చన్స్ ఎంతవరకు రీచ్ అయినాయి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఎంకరేజ్ మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ తోటి, లైక్ చేయించండి, కామెంట్ చేయించండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.